హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. ఏంటి ఎక్కడో ప్లేస్ చూపిస్తుంది అని అనుకోకండి, ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగా నేను బోయకొండ గంగమ్మ దర్శనం చేసుకోవడానికి ఊరికైతే వచ్చాను. ఇక్కడ అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అవన్నీ చూపిస్తున్నాను. మీకు ఎవరికి తెలియదు కదా, మా అమ్మ అక్కడ పని చేసుకుంటూ ఉంది. ఇది మా అమ్మ పెంచిన చిన్న తోట. ఇక్కడ రకరకాల పూలు, మునక్కాయలు, పరిందికాయలు, ఏవేవో చెట్లు ఉన్నాయి. నాకు ఇక్కడ నుంచే వస్తుంటాయిలేండి కరివేపాకు అవి, అలాంటివన్నీ మా అమ్మ పంపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది ఓవరాల్ గా మా అమ్మ పెంచిన చిన్న లెండి వనం లాంటిది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. నేను ఇంకా మార్నింగే లేచాను. టైం 4 o'clock అవుతుంది. మీతో అదే మాట్లాడుతూ చూపిస్తున్నాను. సో రికార్డ్ చేశాను కానీ వాయిస్ అంత క్లియర్ గా రాలేదు. సో అందుకనే మళ్ళీ వాయిస్ ఓవరే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. మీకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ లేచాను. సో ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం స్కిన్ కేర్ బేసిక్, నేనేమంత మేకప్ వేయనులేండి, బేసిక్ స్కిన్ కేర్ వేసాను. ఇంకా జుట్టుని ఏదో ఒక సెట్ చేయాలి, సీరం రాశాను. కొంచెం స్ట్రైట్నింగ్ అయితే చేస్తాను, బట్ అంత పవర్ఫుల్ గా ఉండట్లేదు నేను తీసుకున్న స్ట్రైట్నర్. మీకు చూపిస్తానులేండి ఫ్యూచర్ నా వ్లాగ్స్ లో. అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఎన్ని పనులుంటాయి కదా. అసలు నేను మార్నింగ్ 3:30 అరౌండ్ కల్లా లేసాను. అప్పటి నుంచి రెడీ అవుతుంటే అవ్వట్లేదు. అంటే నేనేం మరీ అంత రెడీ అవ్వను ఎక్కువ, కానీ బేసిక్ థింగ్స్ కే టైం అలా అయిపోతూ ఉంది అనిపిస్తుంది. ఇక్కడ నేను నా నల్లపూసల దండ చూపిస్తున్నాను. ఇది లాంగ్ది నాకు శారీస్ పైకి. ఇంకొకటి మీరు నా వ్లాగ్స్ లేదా షార్ట్స్ వాటిలో చూసుంటారు, షార్ట్ గా వేసుకుంటాను. అది డైలీ యూజ్ కి, ఇది లాంగ్ ది. సో ఫైనల్ గా రెడీ అయ్యాను. మీకు ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా మేనత్త ఆమె, ఈమె మా మమ్మీ. ఎలా ఉందో చెప్పండి. సో నా కూతురు హాయ్ చెప్తుంది. ఇంకా మా అన్నయ్య, మీకు అందరికి మా ఫ్యామిలీని పరిచయం చేస్తూ ఉన్నాను. మా మేనత్తికి 2 సార్లు చెప్పాను, అర్థం కాలేదు హాయ్ చెప్పత్తా అని. సో తర్వాత లాస్ట్ లో చెప్తుంది అనమాట. ఇంకా మేము కార్లో వెళ్తూ బోల్డ్ అన్ని ముచ్చట్లు, అమ్మమ్మ మనవరాలు ఒక చోట చేరారు. డిస్కషన్స్ క్వశ్చన్లు అడగడం, చెప్పడం. మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఓల్డెన్ డేస్ లో ఎలా ఉన్నారు చిన్నప్పుడు, అవే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అమ్మమ్మ మీరు ఎలా చేశారా, అలా ఇలా చేశారా అని. సో ఫైనల్లీ ఇక్కడైతే పొంగళ్ళు, ఇంకా గంగమ్మ కదా, సో పొంగళ్ళు పెడతాము. కొండ పైన అలో లేదు పొంగళ్ళు పెట్టడానికి, అందుకే కింద పెడుతున్నాం. వీడు నా మేనల్లుడు. కింద నుంచి పెట్టి పొంగల్ తీసుకెళ్లి అక్కడ నైవేద్యంగా వేస్తామన్నమాట. సో అలా చేస్తాము. మీలో ఎంతమందికి బోయకొండ గంగమ్మ తెలుసు, ఈ ఏరియాలో ఎవరైనా ఉండి నా వీడియో చూస్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ అంటారు అమ్మవారు. ఇటు సైడ్ దగ్గరలో ఎవరైనా ఉంటే, ఇది చౌడాపల్లి మండలం అనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్. సండే ఇంకా వెన్స్డే ఫుల్ రష్గా ఉంటారు. మేము వెళ్ళింది కూడా సండేనే, కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందువల్ల సో కొంచెం ఈజీగానే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ మేము నడిచి వెళ్తున్నాము. కొండపైకి పూర్తిగా కాదులేండి, కొండపైకి పూర్తిగా అస్సలు మోస్ట్లీ 99% ఎక్కలేరు, చాలా హైట్ ఉంటుంది. సో కింద కొంచెం దూరం వరకు పొంగలు పెట్టాం కదా, అందుకని నడుచుకొని వెళ్తున్నాము. మేళాలు కొట్టి. ఎండైతే మామూలుగా లేదండి. యూజువల్ గానే అటు సైడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, పైగా కొండ ప్రదేశం కదా. అస్సలు మా వల్ల కాలేదు. మరి ఈ బెంగళూరులో ఉండే ఈ క్లైమేట్ కి అటు సైడ్ ఎటు వెళ్ళినా గానీ నిజంగానే మాడిపోతామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలు అదే చెప్పాం కదా, పలకలు అవి కొడుతున్నారని, వాటికి డాన్స్ వేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్ పిల్లలకి ఇలాంటివి. బట్ చాలా తక్కువ వేశారని చెప్పాలి. మా వాడు చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు వేయాలంటే. వాడికి అదేంటో ఎవరైనా చెప్తే ఇంకెక్కలేని సిగ్గు వచ్చేస్తుంది. ఇంట్లో మాత్రం అన్ని వేషాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఫుల్ ఎంజాయ్, పిల్లలకే ఎంజాయ్ లేండి, మందేముంది. సో ఇక్కడ నుంచి తర్వాత కొంచెం దూరం కార్ ఎక్కి అక్కడి నుంచి దిగి నడిచాము. ఎందుకంటే నడవాలి, కార్లు చాలా వరకు పైకి ఎక్కవు, కొన్ని కార్లు వెళ్ళిపోతాయి. మాది కొంచెం పికప్ తక్కువ ఉంది, అందువల్ల మేము నడిచే వెళ్ళాము. ఫుల్ హైట్ ఉంటుంది. ఆ ఎండకి పైకి వెళ్ళి నడుస్తూ ఉంటే నిజంగా చుక్కలు కనిపిస్తాయి. బట్ చుట్టూ చాలా బాగుంటుంది హైట్ లో కదా. అదే మీ అందరికి ఇక్కడ లొకేషన్ చూపిస్తాను చూడండి, భలే ఉంటుంది. అండ్ ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు, ఇల్లు కడతారు కదా అవి. సో నేను మా మమ్మీ కూడా కట్టాము, అవి మీకు చూపిస్తున్నాను. మేము ఇంకా ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి ఎంట్రన్స్ లోనే మొబైల్ ఫోన్స్ అన్ని తీసేసుకుంటారండి. సో అక్కడి నుంచి మనం ఏం వీడియో తీయడానికి ఉండదన్నమాట. ఇది అక్కడ గుడి గోపురము అవన్నీ వస్తాయి, మీకు అదే చూపిస్తున్నాను. అమ్మవారు చాలా శక్తి అమ్మవారు, అంటే ఇది నాన్ వెజ్ చేసే గుడి అనమాట.
అక్కడ కింద అంతా నాన్ వెజ్ అవన్నీ చేస్తారు. ఇక్కడికి రావడానికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది. మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కంటిన్యూషన్ వస్తుంది. 3 days వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.